హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పొనగంటి కూర, అలాగే శరీరానికి చలువ చేసే పెసరపప్పుతో ఎలా ఫ్రై చేసుకొని చూడండి. అన్నంలోకి రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా నేను 2 కట్టలు పొనుగంటి కూరని ఇలా ఆకులుగా ఒలుచుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఇలా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ ఆకుకూరలో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాల వరకు. ఈలోపు 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇవి అరగంట వరకు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి పొనుగంటి ఆకుకూర ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 1.5 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు మొత్తం కలిపి ఇలా తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 రెబ్బలు చిన్నులపాయలని కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మనం ఉడకబెట్టుకున్న పొనగంటి కూర వేసుకోవాలి అందులో. ఈ పొనగంటి కూర ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది రుచిగా. అయితే ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం ఆకుకూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 1 స్పూన్ కారం వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కారంకు బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు 70% ఉడికించాం కదా, ఆ పెసరపప్పు ఇందులో వేసి ఆకు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 లేదా 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ పొనగంటి ఆకుతో పెసరపప్పును కలిపి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి. రైస్లోకైనా, రోటీస్లోకైనా, చపాతీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ and thank you for watching.